హలో బ్రదర్ సినిమా చూసినవారా నువ్వు? ఎందుకు చూడలేదు? అందులో ఒక నాగార్జున కింద పడితే ఇంకో నాగార్జునకు దెబ్బ తాకుతది. అదంటే సినిమా గాని నిజంగా అట్లుంటది ఆమ్లాడ పిల్లలైనంత మాత్రాన? అదేమో గాని రూపురేఖలు మాట తీరు కూడా ఒక్క తీరు ఉన్నోళ్ళైతే ఉన్నారా. నా క్లాస్మేట్లు కూడా ఉండేది, పేర్లు తప్పు చెప్పి మస్తు ఆట పట్టించేది మమ్మల్ని. ఒక్కసారే పుట్టినోళ్ళు ఒక్క తీరనే ఆలోచన చేస్తారంటవారా? గట్లెట్లే చేస్తారు? ఒక్క తల్లి కడుపున ఒక్కటేసారి పుట్టినా ఎవరి ఆలోచన వాళ్ళకే ఉంటది కదా. మరి కవలను చూస్తే నాకైతే గట్లనే అనిపిస్తుందిరా. ఎవలాళ్ళు కవల పిల్లలు అనంగానే ఒక తీరు బట్టలు, ఒక తీరు చెప్పులు, జడలేసుకొని బడి ఖర్చుడు చూసినాం. కానీ మార్కులు కూడా ఒక్క తీరులో తెచ్చుకున్నోళ్ళని చూడలేదుల్లా ఇప్పటిదాకా. ఎంత ఒక్క కానుపల పుట్టినోళ్ళైనా చదువులల్లా ఎవరి తెలివితేటలు వాళ్ళే ఉంటాయి కదా. కానీ వీళ్ళు మాత్రం ఇంటర్ పరీక్షలల్లా సేమ్ మార్కులు సంపాదించిర్రు. 1000కి 986 మార్కులు తెచ్చుకున్నారు. ఒకటే స్కూల్, ఒకటే క్లాస్ లో కూర్చొని చదివినా అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటది. కానీ వీళ్ళేందో సమానంగా చదివి సమానంగా పరీక్ష రాసి సమానంగా మార్కులు తెచ్చుకున్నారు. ఒక్క మార్కు ఎవరికి ఎక్కువ వచ్చినా ఫీల్ అయ్యేటోళ్ళేమో, ఇద్దరికి ఒకటే మార్కులు వచ్చుడే హ్యాపీగా ఉంది అని అంటున్నారు. చదివినా ఆడినా పాడినా ఇద్దరం కలిసే చేసినాం కాబట్టి మార్కులు సమానంగా వచ్చినాయేమో అని అంటున్నారు. నల్గొండల ఈ ట్విన్ సిస్టర్ మార్కులు ఇప్పుడు ఇచ్చంత్రంగా చెప్పుకుంటున్నారు. మీరు ఇట్లనే పట్టుదలతోటి చదివి ఇద్దరు ఒకే కొలువు కొడతారో ఏమో ముందు ముందు చూడాల మరి.